వ్యూవర్స్, వెల్కమ్ టు ఏటీఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో నేను ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ గెస్సింగ్ పేపర్ చెప్పబోతున్నాను. 2024 ఇప్పుడు రాసేటువంటి ఎగ్జామ్కి మనకి గెస్సింగ్ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ క్వశ్చన్లో మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్స్, గెస్సింగ్, నేను గెస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ మనకి సెక్షన్ ఏ 10 మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే మనకి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం రాయాల్సింది 3 క్వశ్చన్స్. అందులో ఈసారి మనకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు ఒకటి ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, థర్డ్ వన్ డిఫైన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, హౌ ప్రైస్ ఆఫ్ ఏ commodity is determined, perfect competition, third question. Fourth question, explain the various methods of calculating national income. Fifth question, explain the Keynesian theory of employment. అంటే సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం రాయాల్సింది 3 క్వశ్చన్సే కాబట్టి 3 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే నేను గెస్ చేస్తున్నటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లుగా ఏ సెక్షన్ అనేది చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను ఇవన్నీ అంటే మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం, బ్లూ ప్రింట్ ప్రకారం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేసినా, మీరు రెఫర్ చేసింటారు, చూసినా కూడా వాటిని బట్టి ఎక్కువగా ఈసారి వచ్చేటువంటి అవకాశం క్వశ్చన్లుగా వీటిని నేను గెస్ చేస్తున్నాను. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో టోటల్గా మనకి 12 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ అనేది, మనం రాయాల్సింది 8 క్వశ్చన్. ఆ 8 క్వశ్చన్స్ అనేది మనకి ఏ క్వశ్చన్ రావచ్చు ఈసారి మనకి గెస్సింగ్ అంటే ఒకటి 6th వన్ తీసుకుంటే ఎగ్జామిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్. అంటే బ్లూ ప్రింట్ ప్రకారం డిఫరెన్సెస్ ఒకటి ఇవ్వాలి కాబట్టి ఈ ఫ్రీ గుడ్ ఎకనామిక్ డిఫరెన్సెస్ ఇవ్వడం అనే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ జాకబ్ వైనర్స్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. 10th క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్ డిమాండ్. 11th క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ monopolistic competition. 12th one explain the concept of scarcity rent. 13th what is national income at factor cost. 14th question what are the sources of public revenue. 15th one state the types of inflation. 16th one తీసుకుంటే objective of central bank. 17th one explain the importance of statistics. అంటే ఈ 5 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ 12 ఇస్తాడు, 8 రాయాలి. ఇవి మ్యాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్ ఇవి రావచ్చు అని నేను గెస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ సి గన అబ్జర్వ్ చేస్తే సెక్షన్ సిలో టోటల్గా 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 క్వశ్చన్లో మనం రాయాల్సింది 15 క్వశ్చన్. ఆ 15 క్వశ్చన్స్ ఏది రావచ్చు, వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదని తీసుకుంటే 18th మనకి ప్రైస్, వెల్త్, కార్డినల్ యూటిలిటీ. 21 ఇన్కమ్ డిమాండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్క్ మెథడ్. 23 ప్రొడక్షన్ ఫంక్షన్. 24th మొనోపోలీ. 25th సెల్లింగ్ కాస్ట్. 26 కాంట్రాక్ట్ రెంట్. 27 ట్రాన్స్ఫర్ ఎర్నింగ్. 28 పర్ క్యాపిటా ఇన్కమ్. 29 డిప్రిసియేషన్. 13th ఎఫెక్టివ్ డిమాండ్. 31 డెఫిసిట్ బడ్జెట్. 32 లిక్విడిటీ. 33 నియర్ మనీ. 34 స్టోర్ ఆఫ్ వాల్యూ. 35 కరెన్సీ. 36 పై డయాగ్రామ్. 37 క్యాలిక్యులేట్ మోడ్ ఆఫ్ ద డేటా అనేసి మోడ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది మనకి ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నేను ఈ సంవత్సరము గెస్ చేస్తున్నటువంటి పేపర్ ఇది. అంటే 100కి 100% అన్ని ఇవే క్వశ్చన్ రాస్తారనేది వస్తాయి అనేసి ఎవరు చెప్పలేరు.
నేనే కాదు ఎవరు కూడా చెప్పలేరు. బట్ ఏమనంటే గెస్సింగ్ అంటే మనకి ఒక 60 నుంచి 70 మార్క్స్ కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకి తప్ప ఎవరు కూడా మనము కరెక్ట్ గా ఇవే వస్తాయని చెప్పలేము. బట్ ఏమనంటే 60 to 70 మార్క్స్ అనేది ఈ గెస్సింగ్ పేపర్ లోనే రావచ్చు ఖచ్చితంగా, మీరు ఈ క్వశ్చన్ కన్నా చదువుకోగలిగినట్లయితే అనే ఉద్దేశంతో గెస్ చేసి నేను చెప్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్లో మీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అనేది తర్వాత మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నా కామెంట్ చేయండి. వచ్చే ఛానల్లో మీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, ఎన్ని మార్కులు వస్తాయి, మీకు ఏదన్నా బాగా ఉపయోగపడిందా అనేసి మీరు కామెంట్ చేసినట్లయితే ఇంకా నేను మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.